ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొకసారి ప్రార్థనా టీవీ ద్వారా ఆ టీవీ వీక్షకులందరికీ యేసుక్రీస్తు ప్రభువారు భక్తి విశ్వాసం చూపించే వారందరికీ కూడా సార్వత్రిక సంఘానికి ఈ విధంగా మరొకసారి వాక్య సందేశం ఇవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకొంచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీరందరూ దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాం. గత వారంలో మనం ఆత్మీయ స్వాతంత్రము, ఆత్మీయ రాజ్యాంగము దాని గురించి మనం విన్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకు అందించబోతున్నటువంటి కొన్ని మాటలు మనం విందాం. కాలము సమీపిస్తూ ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి కడవరి గడియ, ఆయన రాకడ సమయం, లెక్కలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. అన్ని విధాల లెక్కలు పూర్తి చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏ విధంగా ఆయన యొక్క రాకడకు ఆయన లెక్కలు సమాప్తం చేయబడుతూ ఉండగా మనము ఏ విధంగా మన యొక్క క్యాలిక్యులేషన్స్ సరి చేసుకుంటూ ఉన్నాం, మన యొక్క లెక్కలు మనం ఏ విధంగా చూసుకుంటూ ఉన్నాం గమనించాలి. సంవత్సరం ఆఖరి నెలలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు, అలాగే ప్రైవేట్ ఆఫీస్ వాళ్ళు మార్చి నెల వస్తే ఫైనాన్షియల్ క్లోజింగ్లో వాళ్ళు లెక్కలు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు పెట్టినటువంటి ఖర్చులు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్, లాసెస్, ట్రాన్సాక్షన్స్, పర్చేజ్కి సంబంధించి అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, వాళ్ళ ఎక్స్పెండిచర్స్ అన్నీ చూసుకుని లాభాలంతా నష్టాలంతా చూసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్తలు వారికి ఉన్నటువంటి ఆర్థిక విషయాలు లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కొన్ని లెక్కల గురించి మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన భాగము 90వ కీర్తనలో కీర్తనకారుడు దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన మనకి కనిపిస్తూ ఉంది. 90వ కీర్తనలో 12వ వచనంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. పై వచనంలో చూస్తే మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలము నెడల 80 సంవత్సరాలు. చూడండి, ఆల్రెడీ ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలము నెడల 80 సంవత్సరాలని ఒక లెక్కిచ్చేసాడు. కానీ 12వ వచనంలో మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుమంటున్నాడు. కారణం ఏంటి? ఆల్రెడీ ఒక లెక్క ఆయనకు వచ్చేసిందిగా. 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, మరలా లెక్కించడం నేర్పమంటున్నాడు ఏంటి? అయినా మన ఆయుష్కాలం మనం లెక్కించుకోవడం మనకు తెలియదు అంటారా? ఎప్పుడు పుట్టామో, ఈరోజు డేట్ ఎంతో, ఆ డేటు ఈ డేట్ రెండు తెలిస్తే మన యొక్క ఆయుష్ అంతా తెలిసిపోతుంది, మన యొక్క ఏజ్ అంతా తెలిసిపోతుంది. కానీ ప్రత్యేకంగా మోషే మా దినములు లెక్కించటకు మాకు నేర్పమంటున్నాడు, తెలియజేయమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఒక ఆత్మీయ అర్థాన్ని, రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. నేర్పము, దేవుడు మనకు నేర్పిస్తాడు కొన్ని విషయాలు, కొన్ని రహస్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మన జీవితాలకు సంబంధించి, ఆత్మీయత సంబంధించి అవి దేవుడు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మోషే ప్రార్థన చేస్తున్నాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దినములు అనగా ఏంటి? బ్రతికిన సంవత్సరాలా? కాదు. ఒక భక్తుడు పాడుతూ ఉంటాడు, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. బ్రతుకు దినాలు లెక్కించడం నేర్చుకోవాలి. దినములు వేరు, బ్రతుకు దినములు వేరు. జీవించిన కాలం వేరు, బ్రతుకు కాలం వేరు. జీవించిన కాలము పుట్టినరోజు నుంచి ఈరోజు వరకు జీవించిన కాలం. మన బ్రతుకు కాలం అంటే ఒకప్పుడు మనం చనిపోయి ఉన్నాం. చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని బ్రతికించాడు. చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని బ్రతికించిన దగ్గర నుంచి ఆయన కోసం బ్రతికే కాలం మనము సరి చేసుకోవాలి. అందుకే ఒకసారి మనం ఏ విధంగా చనిపోయి ఉన్నాం, ఏ విధంగా బ్రతికించబడ్డాం, ప్రకటన గ్రంథము మనం ఒకసారి చూస్తే, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, మనము సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములలో దేవుని 7 ఆత్మలు గల చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సార్వత్రిక సంఘము, దేవుని కోసం ఏర్పాటు చేయబడిన సంఘము సార్దీసులో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు. ఈరోజు మనకు కూడా దేవుడు అడుగుతున్నాడు, నీ బ్రతుకున్నవన్నీ పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మనం మృతులమే. ఏ విధంగా మృతులు మనం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో
1వ వచనంలో రాయబడుతుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా. మన అపరాధముల చేత పాపాల చేత చచ్చిన వారు ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనము బ్రతికించబడాలి. బ్రతికిన తర్వాత దేవుని కోసం బ్రతికే దినాలను లెక్కించుకోవాలి. మనం ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకి విశ్వాస జీవితం ఇస్తున్నాడు, ఎన్ని గంటలు మనం దేవుని సన్నిధిలో మనం దేవుని కోసం వాడబడుచున్నాం, ఎన్ని గంటలు దేవునితో గడుపుచున్నాం, ఇవన్నీ లెక్కించుకోవడం నేర్చుకోవాలి. మనం దేవుని కోసం ఎలా బ్రతకాలి, ఎంత సమయాన్ని, మనకున్నటువంటి వనరుల్ని మనం దేవుని చేత రక్షించబడిన తర్వాత ఆయన కోసం గడిపేటువంటి సమయమే, ఆయన కోసం చేసేటువంటి పనులే మనం లెక్కించుకోవాలి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనము చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బ్రతికించారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఎఫెసీ పత్రిక 2:1 వచనంలో మనం చదువుతున్నాం. మనం బ్రతికించబడ్డాం ఇప్పుడు. అందుకే బ్రతికించబడిన తర్వాత ప్రభు కోసం బ్రతికేటువంటి దినాలు మనం సరిగా ఉపయోగించాలి. మనం బ్రతికించబడిన తర్వాత మనం ప్రభు కోసం వాడేటువంటి నడిచేటువంటి సమయాన్ని మనం దేవుని కోసం లెక్కించాలి. ఎంత సౌలోకంలో ఎంత బిజీగా ఉండి మనం ఇతరత్ర పనులు చేసుకుంటూ ఇతరత్ర లోకానుసారమైనటువంటి పనులు చేసుకుంటూ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం ఇవ్వలేకపోతే మన లెక్కలు తేడా వచ్చినట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లెక్కలు చూడడం అనగా అది పరలోక రాజ్యముతో సమానమని యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం తెలియజేస్తున్నారు. మన లెక్కలు సరి చేసుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని పరలోక రాజ్యంతో పోల్చారు. కాబట్టి ఈరోజు మా దినములు లెక్కించడానికి మా నేర్పము, మా వారములు లెక్కించడానికి మాకు నేర్పము, మా నెలలు లెక్కించడానికి మాకు నేర్పము, మా సంవత్సరం లెక్కించడానికి మాకు నేర్పము, మా ఆయుష్కాలంలో దేవుని కోసం ఎంతగా ఏ విధంగా వాడబడాలో మాకు నేర్పించమని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. బైబిల్ గ్రంథం మనకి 2 లెక్కలు నేర్పిస్తూ ఉంది. చాలా లెక్కలు ఉన్నాయి కానీ కొన్ని ఫార్ములాస్ మనం బైబిల్లో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆయుష్కాలంలో ఎన్ని సంవత్సరాలు మనం బతుకుతామో మనకు తెలియదు. హెలికాప్టర్ క్షేమం అనుకుంటాం, హెలికాప్టర్ ద్వారా చనిపోతున్నారు, లెక్క ముగించబడుతుంది. ఏరోప్లేన్లు క్షేమం అనుకుంటాం, ఏరోప్లేన్స్ ద్వారా లెక్క ముగించబడుతుంది. ట్రైన్స్ క్షేమం అనుకుంటాం, ట్రైన్స్ ద్వారా కొన్ని జీవితాలు లెక్క ముగించబడుతుంది. నడుచుకుంటూ వెళితే ఇప్పుడు లెక్క ముగించబడుతుంది. ఇప్పుడు మన లెక్క ముగించబడద్దు మనకు తెలియదు. కాబట్టి మనం క్రీస్తు కోసం బ్రతికి దినములు లెక్కించడం మనం నేర్చుకోవాలి. ఎంతకాలం ఈ జీవితం, ఎంతసేపు ఈ ఆయుష్, ఎంతకాలం ఈ జీవితం, ఎంతసేపు ఈ ఆయుష్, నీ దినములు లెక్కించావా, ఎన్ని రోజులో ఈ బ్రతుకు, నీ దినములు లెక్కించావా, ఎన్ని రోజులో ఈ బ్రతుకు. ఓ మనిషి, శాశ్వతమా ఈ లోకము, నిత్యమైనది పరలోక రాజ్యము. ఎంతకాలం ఈ జీవితం, ఎంతసేపు నీ ఆయుష్. మన ఆయుష్ ముగించబడుతుందని ఒక లెక్క ఉంది. మనం బ్రతికేటువంటి కాలము, మనం ఆయుష్ ముగించబడే కాలము, అదొక లెక్క. అలాగే ఈ యుగాంతానికి ఒక లెక్క ఉంది. ఈ 2 లెక్కలు మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం 90వ కీర్తనలోనే 10వ వచనంలో మోషే రాస్తున్నాడు, మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఎందుకు పెట్టాడండి? మొట్టమొదటి మానవుడు ఆదాము బ్రతికిన కాలము మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయంలో 5వ వచనంలో, ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో మొట్టమొదటి మానవుడు బ్రతికినటువంటి కాలము 930 ఏండ్లు. 930 ఏండ్లు అంటే 1000 సంవత్సరాలు బ్రతకల. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆదాము బ్రతికిన దినములన్నీ 990 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. 1000 సంవత్సరాలు కూడా బ్రతకలేదు. 1000 సంవత్సరాలు అంటే బైబిల్ గ్రంథంలో 90వ కీర్తనలోనే రాయబడింది 4వ వచనంలో, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు అంట దేవుని దృష్టిలో ఒక రోజుతో సమానము. కాబట్టి దేవుని చేత, దేవుని రూపంలో, దేవుని యొక్క ప్రణాళిక చేత మొదటి మానవుడు ఆదాము దేవుని స్వహస్తాల చేత, దేవుని రూపమున, దేవుని యొక్క ఊపిరి చేత పుట్టించబడిన మానవుడు బ్రతికిన కాలము
ఒక్కరోజు కన్నా అనగా 1000 సంవత్సరాల కన్నా తక్కువే 930 సంవత్సరాలు బతికాడు. కారణం ఏంటి? ఆయన లెక్క తప్పాడు. ఆయన ఏదెను తోటలో లెక్క తప్పాడు, దేవుడిచ్చిన లెక్కను తప్పాడు. అందుకే తన ఆయుష్కాలం అనే లెక్క తప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 930 సంవత్సరాల చేత ఆయన ఆయుష్ లెక్క ముగించబడింది. తదుపరి 70 సంవత్సరాలు ప్రస్తుతం నీకు నాకు 90వ కీర్తనలో మనం చదువుతున్నాం, 4వ వచనంలో 10వ వచనంలో మనం చదువుతున్నాం. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. 1000 కంప్లీట్ అవ్వాలంటే, ఒక రోజు కంప్లీట్ అవ్వాలంటే ఆదాము 70 సంవత్సరాలు ఆగిపోయింది. ఆ 70 సంవత్సరాలు మనకిచ్చాడు. ఆ ఒక్క దినము పూర్తి అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జీవితకాలం ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నడలా అధిక బలం ఇచ్చేది దేవుడే. అధిక బలము ధరింపజేయగలిగేది దేవుడే. అధిక బలం ఇస్తే ఇంకొక 10 సంవత్సరాలు అంటున్నారు. ఒకవేళ 100 సంవత్సరాలు దేవుడు ఇవ్వచ్చు, ఆయన కృప. కానీ మన ఆయుష్కాలంలో మన లెక్క ముగించబడే లోపు మనము దేవునికి అప్పగించవలసిన లెక్క ఒకటి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమికి దేవుడిచ్చిన ఆయుష్కాలము, పేతురు గారు ఇచ్చారు ఒక క్యాలిక్యులేషన్స్. పేతురు గారు ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ 2 పేతురు 3వ అధ్యాయంలో మనం చదువుతాం. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం చదివితే, ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వేలను, 1000 సంవత్సరములు ఒక దినం వేలను ఉన్నవి. కొందరు ఆలస్యమరించుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడు నరసింపులని చేంపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడు ఉన్నాడు. భూమి యొక్క ఆయుష్కాలము, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆయుష్కాలము ఇంకా పొడిగించబడడానికి కారణం, మన లెక్క ముగించబడకుండా ఇంకా పొడిగించబడడానికి కారణం ఏంటంటే మనం లెక్క సరి చేసుకోవాలి. అందరూ మారు మనసు పొందవాలని దేవుని యొక్క కోరిక. ఈరోజు మనము నా దినములు లెక్కించడం నాకు నేర్పము, మా బ్రతుకు దినములు లెక్కించడం మాకు నేర్పమనగా మనము దేవునితో మనకున్నటువంటి పరిస్థితులు మనం సరి చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 2026 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణించి సమాధి చేయబడిన తర్వాత 3వ దినమన తిరిగి పునరుత్థానుడైనారు. 3వ దినమనగా 3వ రోజు. అలాగే బైబిల్ ఫార్ములా ప్రకారం చూస్తే ఇప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాలుగా 2 రోజులు ఫినిష్ అయ్యి 3వ రోజు జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా 3వ రోజు పునరుత్థానుడై ఉన్నారు, అలాగే ప్రపంచం యొక్క పునరుద్ధానం అనగా సార్వత్రిక సంఘం యొక్క ఎత్తబడేటువంటి సమయము ఒకవేళ ఆసన్నమైతే ఇది ప్రస్తుత కాలం 3వ దినములో ఉన్నామని మనం గమనించాలి. సార్వత్రిక సంఘము, దేవుని యొక్క పెళ్లి కుమార్తె సంఘము, పరిశుద్ధ సంఘము, యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఏర్పాటు చేయబడి సిద్ధపడుచున్న సంఘము, పెళ్లి కుమారుడు ఆయన రాక కోసం ఎదురు చూస్తుంటే ప్రపంచ పునరుద్ధానము, అది 3వ రోజులో ఉన్నాం. 2000 గతించిన 2020 సంవత్సరాలు, 26 సంవత్సరాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక లెక్క మన ఆయుష్ అనే లెక్క ముగించబడవచ్చు, లేదా సార్వత్రిక సంఘము ఎత్తబడేటువంటి లెక్క అయినా ముగించబడవచ్చు. లెక్క ముగించబడే లోపు మనం సరి చేసుకోవాల్సిన లెక్కలు ఎన్నో ఉన్నాయని మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు మన లెక్క ముగించబడుతుంది. మట్టి కుండ లాంటి మాయ దేహంబు చచ్చునన్నడైన చావదాత్మ, ఘటములు ఇన్ని ఉన్న గగనం ఒక్కటే. ఒక పోయి మనం చదువుతూ ఉంటాం, మట్టి కుండ లాంటి మాయ దేహంబు చచ్చునన్నడైన చావదాత్మ. ఆత్మకు చావుదు లేదు. ఘటములు ఇన్ని ఉన్నా, భూప్రపంచంలో ఎంతమంది జనములున్నా గగనము గుండా వెళ్ళవలసిందే. ఘటములు ఇన్ని ఉన్నా గగనం ఒకటే, ఆ దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనకి లెక్క అడగబోయేటువంటి సమయం వస్తున్నదని మనం గమనించుకోవాలి. మన లెక్కను మనము సరి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు మనల్ని ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకి సమాధానం ఇవ్వబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం తెలియజేస్తున్నారు. ఒక మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 18:23 వచనంలో, కావున పరలోక రాజ్యము తన దాసులెద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఈ ఉపమానం. పరలోక రాజ్యము దాసులెద్ద లెక్క చూసుకోవడంతో పోల్చబడింది. ఈరోజు మనం లెక్క సరి చేసుకుంటే, లెక్కను మనం సరిగా ఉంచుకోగలిగితే పరలోక రాజ్యానికి దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి గొప్ప జీతం పొందుకుంటున్నాం. పరలోక రాజ్యంలో ప్రవేశించిన గొప్ప జీతం రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదే మాట రాస్తున్నాడు. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగను, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఈరోజు మనము లెక్కను మన లెక్కలో నేను మనకు జ్ఞాపకం చేసుకోవాలి.
మనం ఒక రోజు లెక్క అప్పగించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారా. కాబట్టి ఈ వాక్యం వినిచ్చినటువంటి నా ప్రియ దేవుని సంఘమా, సార్వత్రిక సంఘమా, మన లెక్కల గురించి మనం ఆలోచిద్దాం. ఈ లోకంలో లెక్కలు ఎటుపోయినా పర్లేదు, కానీ దేవునికి మనకి మధ్యలో ఉండవలసిన లెక్కల గురించి మనం ఆలోచించాలి. ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షణ పొంది ఉన్నావు? దేవుని కోసం ఎంతగా నువ్వు ప్రయాసపడుచున్నావు? దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు నువ్వు గడుపుచున్నావు? దేవుని వాక్యాలు మనం ఎంతగా చదువుతున్నాం? ఈ బైబిల్ గ్రంథంలో 31,173 వచనాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో 31,173 వచనాలు. ఇందులో మరి 23,214 వచనాలు పాత నిబంధన గ్రంథంలోను, అలాగే 7,959 వచనాలు కొత్త నిబంధన గ్రంథంలోనూ ఉన్నాయి. ఈ వచనాలన్నీ ఒక లెక్క ప్రకారం దేవుడు మనకిచ్చాడు. ఇందులో ఉన్న ప్రతి అక్షరము, ప్రతి సున్నా, ప్రతి వచనము మానవ జీవితాలు లెక్క సరి చేసుకోవడానికే ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము ఈ 1189 అధ్యాయులు బైబిల్ గ్రంథంలో ఉన్నవి, 929 అధ్యాయులు పాత నిబంధన గ్రంథంలోను, 260 అధ్యాయులు కొత్త నిబంధన గ్రంథంలోనూ ఉన్నవి. ఈ అధ్యాయాలు, ఈ 31,173 వచనాలు అన్నీ కూడా మానవ జీవితాలు లెక్క సరి చేసుకోవడానికే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆయుష్కాలం అనే లెక్క ముగించబడే లోపు దేవునికి మనకి ఉన్న లెక్కలు మనం సరి చేసుకోవాలి. లెక్క అడుగుతా అన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొని గురిన ఒక రాజును పోలి ఉన్నదని. ఈరోజు మనము లెక్కలు సరి చూసుకోకపోతే ఎలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక భర్త భార్యకు డబ్బులు ఇస్తే నెలాఖరున లెక్క అడుగుతాడు. ఒక కంపెనీలో మేనేజర్, అకౌంటెంట్ లెక్కలు అడుగుతాడు. ఎక్కడ చూసిన లెక్క ఉంటుంది. కాబట్టి మన ఆయుష్కాలంలో, మన జీవితంలో మనము దేవునికి లెక్క అప్పగించాలి. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు? ఎన్ని గంటలు దేవునితో గడిపావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో లెక్కలు మనం చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజెప్తూ ఉంది. ఈ లోకంలో మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని కోసం భయంకరంగా జీవించాలని, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుతాం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మన లెక్కలు సరిగా ఉంటే మనం పొందుకోపోయే జీతం సరిగా ఉంటుంది. మన లెక్కలు తేడా ఉంటే భయంకరమైనటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళాలి. మరొకసారి మరణించబడిన తర్వాత, లెక్క ముగించబడిన తర్వాత లెక్కలు సరి చేసుకునే అవకాశం ఉండదు. మానవ జీవితంలో మన ఆయుష్కాలంలో ఉండగానే మన లెక్కను మనం సరి చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప విలువైన సమయం. ఒకవేళ మన లెక్క తేడా ఉంటే మరొక ఛాన్స్ ఉండదని గమనించండి. అందుకే భక్తుడు రాస్తాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ప్రభా, నీ సన్నిధిలో మేము ఎలా జీవించాలో మాకు నేర్పించు. ఏ విషయాల్లో మేము లెక్కలు తప్పేమో మాకు నేర్పించమని దేవుని సన్నిధికి వెళితే లెక్కలు నేర్చుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లాసులో ఒక టీచర్ లెక్కలు తప్పు చేస్తే కరెక్షన్ ఇస్తుంది, నేర్పిస్తుంది. నెక్స్ట్ టైంకి మిస్టేక్స్ లేకుండా లెక్కలు సరి చేసుకోవాలి, ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. దేవుని దగ్గరికి వెళితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవిత కాలంలో ఏ విషయాల్లో దేవునికి మనకి ఉన్నటువంటి లెక్కలు, ఏ విషయాలు మనం తప్పిపోయామో దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళేవారముగా ఉండాలి. ఇఫ్ ద హవర్స్ స్పెండ్ ఫర్ ఆర్ మోర్, డేస్ స్పెంట్ ఆర్ మోర్, వీక్స్ స్పెంట్ ఆర్ మోర్, మంత్స్ స్పెంట్ ఆర్ మోర్, ఇయర్స్ స్పెంట్ ఆర్ మోర్, వీ విల్ హ్యావ్ అమేజింగ్ శాలరీ. మనం దేవునితో గడిపే గంటలు ఎక్కువగా ఉంటాయి. దేవునితో వాక్యము చదివేటువంటి విషయంలో ఎక్కువ గంటలు గడిపితే, దేవుని సన్నిధిలో ఎక్కువ దినములు గడిపే వారముగా ఉంటే మనం ఎక్కువ జీతం పొందుకోగలుగుతాం. వాని క్రియల బట్టి వారికి జీతం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నది నా దగ్గర అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక ఉపమానం తెలియజెప్తున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనికి కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పని వారిలో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానితో పోల్చబడి ఉన్నది. దేవునితో మనం లెక్క చూచుకోవడం అనగా దేవునితో, దేవుని ద్రాక్ష తోటలో, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి పనిలో
ఎంత సమయం, ఎన్ని గంటలు, ఎన్ని దినాలు, ఎన్ని ఘడియలు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. దేవుడు ఆయన ద్రాక్ష తోటలో పనిచేస్తున్న వారికి ఆయన జీతం కూడా ఇస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి వానికి జీతం ఇవ్వడానికి, వాని క్రియలు బట్టి, వాని లెక్కలు బట్టి జీతం ఇవ్వడానికి నా యుద్ధం ఉన్నది. ఎలాంటి జీతం ఇస్తా అంటున్నా? దినమునకు 1 దీనారము చొప్పున పనివారితో వడబడి. దేవుడు మనకు జీతం ఇవ్వబడా. ఎక్కువ గంటలు పని చేస్తే, ఎక్కువ దినాలు పని చేస్తే ఎక్కువ దినారాలు పొందుకుంటాం. తక్కువ గంటలు పని చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా లెక్క తేడా వస్తుందేమో. కాబట్టి లెక్క ప్రకారం పని చేయాలి మనం. మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు తినని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మనము పొందుకోబోయే జీతం ఎక్కువ ఉండాలని ఆశిస్తాం. ఈ లోకంలో మా హస్బెండ్కి ఎక్కువ శాలరీ రావాలని, మా భార్యకి ఎక్కువ శాలరీ రావాలని, మా పిల్లలకి ఎక్కువ శాలరీ రావాలని, మా యజమానుడు ఎక్కువ జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన ద్రాక్ష తోటలో ఎక్కువ సమయం గడిపే వారముగా ఉంటే ఎక్కువ జీతం మనం పొందుకుంటాం. లేదనుకుంటే దేవుడు లెక్క తేడా వచ్చింది కాబట్టి మరొక ఛాన్స్ ఉండకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు లెక్క అడుగుతాడు. ఆల్రెడీ 18వ అధ్యాయంలో మనం చూసాం ఎలాంటి లెక్కలు అడుగుతాడు. లెక్కల గురించి మనం మరొక వారంలో మనం చూసుకుందాం. లెక్కలు అనగా ఎడిషన్స్. సో మనం లెక్కలు తెలుసుకోవాలంటే, మరొక స్టూడెంట్ లెక్కల విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, అలాగే డివిజన్స్, ఈ 4 యాక్టివిటీస్, ఈ 4 మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండగలిగితే ఒక స్టూడెంటు ఆయన లెక్కలు అనేవి తరువుగా వేయగలుగుతాడు. ఒక అకౌంటెంట్ ఆఫీస్లో మల్టిప్లికేషన్ చేయాలి, ఎడిషన్స్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, అలాగే డివిజన్స్ చేయవలసి వస్తుంది. సో ఈ 4 విషయాల్లో ఒక వ్యక్తి పర్ఫెక్ట్గా ఉండగలిగితే లెక్కల విషయంలో అతను తరువుగా ఉండగలుగుతాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మనం దేవునికి మనకి మధ్య లెక్కల విషయంలో మనము తరువుగా, జ్ఞానయుక్తముగా, ఎక్కడ తప్పు లేకుండా మనం దేవుని సన్నిధిలో గొప్ప జీతం పొందుకోవాలంటే మనము కూడా ఎడిషన్స్ విషయంలో ఆలోచించాలి, సబ్ట్రాక్షన్ విషయంలో ఆలోచించాలి, మల్టిప్లికేషన్ విషయంలో ఆలోచించాలి, డివిజన్స్ విషయంలో ఆలోచించాలి. తదుపరి సందేశంలో ఆ 4 గురించి ఆలోచిద్దాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమయం, ప్రత్యేకమైన సమయంలో ప్రకటన గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి మన డబ్బులు మనం అకౌంట్లో దాచుకుంటున్నప్పుడు అకౌంట్లో ఒక గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఒక లెడ్జర్లో రాస్తూ ఉంటారు. ఆ లెడ్జర్లో మనకి అకౌంట్ నంబర్ ఇస్తారు. ఆ అకౌంట్ పేజ్ ఒకటి ఉంటుంది. ఆ పేజీలో మనం ఎప్పుడు డబ్బులు డిపాజిట్ చేస్తున్నామో, అమౌంట్ ఎప్పుడు విత్డ్రా చేస్తున్నామో మొత్తం రాయబడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి, అకౌంట్ హోల్డర్కి ఒక అకౌంట్ బుక్ ఉంటుంది. అప్పుడు డబ్బులు తీసినప్పుడు, వేసినప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉందో మొత్తం బ్యాంకు వాళ్ళు మనకి చెప్పగలుగుతారు. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ యొక్క శారీరక మానవ జీవితంలో దేవునికి మనకి మధ్య ఉండాల్సిన లెక్కలన్నీ కూడా మనం గమనించాలి. పరలోకములో జీవగ్రంథములో రాయబడుతుందనే విషయాన్ని గమనించాలి. పరలోకంలో ప్రతి వ్యక్తి యొక్క లెక్కలన్నీ రాయబడుతున్నాయి. ఎన్ని గంటలు మనం ప్రార్థన చేస్తున్నామో, ఎంత కన్నీరు కారుస్తున్నామో, ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుచున్నామో, మన లెక్కలన్నీ కూడా రాయబడుతున్నాయి. అందుకే ప్రతి వాని నాలుక లెక్క అప్పచెప్పాలంట, ప్రతి వాని మోకాలు లెక్క అప్పచెప్పాలి, ప్రతి వాని వారి యొక్క తలంపులు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి పరలోకంలో ఒక జీవగ్రంథం ఉందంట. ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మన కోసం రాయబడినటువంటి 12వ వచనంలో మనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట చూచుదుని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. భూలోక జనములందరూ, లెక్కలు సరిగా ఉన్నవారు, లెక్కలు సరిగా లేనివారు కూడా, అందరూ కూడా, ప్రపంచం యావత్తు, సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుని ఎదుట, ఆ యజమానుని ఎదుట నిలబడినప్పుడు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచిదని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రంథములలో రాయబడినటువంటి లెక్కల ప్రకారం, గ్రంథములలో రాయబడినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారము మనం జీతం పొందుకోబోతున్నారంట. ఆ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి.
లెక్కలు తేడా ఉంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. నెబుకద్నెజరు కొడుకునటువంటి బెల్షజర్ విషయంలో దేవుడు రాస్తున్నాడు, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా దుర్వినియోగం చేస్తూ లోకములు మరి భయంకరంగా పాపానికి వాడుతున్నాడు. ఒక హస్తము గోడ మీద రాస్తుంది, మెనీ టేకెల్ ఓ పార్సిన్, బెల్షజరు నీ తండ్రి యొక్క దుస్థితిని ఎరిగిండి, నీ తండ్రి లెక్కలు తేడా వచ్చినప్పుడు మానవ ఆత్మను తీసుకెళ్ళి పశువుల ఆత్మకు మార్చబడి అరణ్యములో గడ్డి తింటున్నప్పుడు ఈ విషయం నీవు ఎరిగిండి బుద్ధి కలిగి నీవు నడుచుకోలేదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి ప్రార్థనలు నీవు దుర్వినియోగం చేశావు. మెనీ టేకెల్ పార్సిన్ అనగా నీ లెక్క తేడా వచ్చింది కాబట్టి, నీ లెక్క తేడా వచ్చింది కాబట్టి నీ రాజ్యము ఇదిగో తొలగించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినమే రాత్రికాల సమయంలో ఆయన చంపబడ్డాడు బెల్షజరు. లెక్క తేడా వచ్చిందంటే మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. మనం ఏ రోజు ముగించబడుతుంది, మన లెక్కలన్నీ కూడా ముగించబడతా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరించుతుంది. దేవుడు లెక్క అడుగుతాడు. ఇదిగో కుడివైపు ఉన్న వారిని చూసి, ఎడవైపు ఉన్న వారిని చూసి లెక్క అడగబోతున్నాడు. ఏం కలుపుకున్నావు, ఏం తీసివేశావు, ఏమి హెచ్చించావు, ఏమి డివిజన్ చేశావు, మొత్తం లెక్క అడగబోతున్నాడు. కాబట్టి న్యాయమైన సింహాసనం మీద మనం నిలబడినప్పుడు మన లెక్కలు మనం దేవునికి అప్పగించాలి. కాబట్టి మనము ఈ ఆయుష్కాలంలోనే మనం దేవుని సన్నిధిలో మనం లెక్కలు సరి చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కోటీశ్వరుడు వచ్చి మరి తనకున్నటువంటి కోట్లు పెట్టి రాజ్యానికి వెళదాం అనుకున్నాడు. కానీ ఎవరు కూడా ఆయనకి కోట్లు పెట్టి రాజ్యానికి వెళ్ళేటువంటి మరి మార్గం చెప్పలేకపోయారు. అనౌన్స్ చేశాడు. ఒక స్వామీజీ వచ్చి, ఒక పెద్ద వ్యక్తి వచ్చి, అయ్యా నీ కోట్ల ద్వారా మరి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి నీ ధనము పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే మార్గం ఏంటంటే, నువ్వు అమెరికా వెళ్ళా నువ్వు డబ్బులు వాడలేవు, లండన్ వెళ్ళా నీ డబ్బులు వాడలేదు, ఫ్రాన్స్ వెళ్ళిన డబ్బులు వాడలేదు. కానీ నీ ధనాన్ని పేదలకు పంచితే, ఈ పేదలని కరెన్సీలోకి నీ డబ్బులు మార్చుకోగలిగితే పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతుంది. నిజమే, మన యొక్క క్రియలు మరి కుడివైపున వారికి చూసి యేసుప్రభువు అడుగుతారు. కాబట్టి మనము మన యొక్క క్యాలిక్యులేషన్స్ అన్నీ మరి దేవుని సన్నిధిలో మరి మహిమకరంగా ఆశీర్వకరంగా ఉండాలంటే దేవునికి వాడబడాలి. మన దినాలన్నీ దేవునికి మహిమకరంగా వాడి మన గొప్ప జీతాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో అయా నీ వాక్యాన్ని అందించడానికి, వాక్యం వినడానికి ఇచ్చినటువంటి అయా మరి అవకాశాన్ని బట్టి వందనాలు. మా జీవితకాలం లెక్కలన్నీ కూడా మీరు అయా మరి పరిపూర్తిగా అయా గొప్ప పరలోకమైనటువంటి గొప్ప జీతాన్ని పొందుకునేటువంటి విధంగా అయా మేము సరి చేసుకునే భాగ్యం మాకు దయచేయమని, వాక్యం వింటే బిడ్డలందరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మీరు దయచేసి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.